హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం బాక్ తెలుగు డబ్బుడు మూవీ. ఈ మూవీని నేను థియేటర్లోనే చూడడం జరిగింది. ఈరోజు ఓటీటీలోకి వచ్చిందని తెలిసి ఇంకా ఈ మూవీకి రివ్యూ ఇస్తున్నాను. పూర్తి విషయంలోకి వెళ్ళే ముందు మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయగలరు. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంక ఈ మూవీ అయితే నాకు నచ్చింది. డీసెంట్ వాచ్, మరీ బ్లాక్ బస్టర్ కాదు, అట్టర్ ఫ్లాప్ కాదు, డీసెంట్ వాచ్ అని చెప్పచ్చు. హర్రర్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి కొన్ని పోర్షన్స్లో నచ్చుద్ది, కొన్ని పోర్షన్స్ భయపెట్టవు. కానీ థ్రిల్లర్ని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది. ఇంకొకటి కామెడీ ఒకటే నెగిటివ్ అని చెప్పుకోవాలి. కొన్ని చోట్ల బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్లో మరీ కుళ్ళిపోయిన కామెడీ కింద తయారైపోయింది. సెకండ్ హాఫ్ కామెడీ అయితే వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు సెకండ్ హాఫ్లో. దానికి ఉన్న ఫస్ట్ హాఫ్లో ముందు కామెడీ మాదిరి బెటర్ అనిపించింది. ఇదైతే మరీ వరస్ట్. ఇంకా సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ అయితే నాకు అసలు నచ్చలేదు. ఆ కామెడీ హర్రర్ సీన్స్ కొన్ని భయపెట్టినాయి కానీ కొన్ని భయపెట్టలేదు. అలా కొన్ని పోర్షన్స్లో భయపెట్టినాయి, కొన్ని పోర్షన్స్లో భయపెట్టలేదు హర్రర్ సీన్స్ కూడా. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా మాత్రం తీసుకెళ్లారు. థ్రిల్లింగ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు మాత్రం చూడండి. హర్రర్ మరీ బీభత్సంగా ఉండదు, లిమిటెడ్గానే ఉంటుంది. కొన్ని చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు, కొన్ని పోర్షన్స్ భయపెడుతుంది, కొన్ని పోర్షన్స్ భయపెట్టదు, అలాగ ఉంటుంది. ఇంకా ఎంగేజింగ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం నచ్చుద్ది. ముఖ్యంగా అక్కడక్కడ కొన్ని ఫైట్స్ బాగుంటాయి. ఇంకా క్లైమాక్స్ ఫైట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. సాంగ్ కూడా ఉంటుంది. అంటే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కాదు, ఫైట్లోనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ బాగుంటుంది. ఇంకా తర్వాత సినిమా మొత్తం అయిపోయిన తర్వాత తమన్నా రాశిఖన్నా అన్నది ఒక సాంగ్ ఉంటుంది, చాలా ఎక్స్పోజింగ్ ఉంటుంది. అది ఒక్కటి ఫ్యామిలీతో చూడడం కష్టం. ఇంకొక ముక్కలో చెప్పాలంటే ఆ పాట కూడా నాకేం నచ్చలేదు, ఆ లాస్ట్లో వచ్చే సాంగ్ కూడా. ఇంకా క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ దగ్గర వచ్చే సాంగ్ మాత్రం బాగుంటుంది. ఇంకా ఈ మూవీని ఎంగేజింగ్ థ్రిల్లర్ కింద చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడండి. కొన్ని సీన్స్ భయపడితే చాలు, మిగతా సీన్స్ ఇంట్రెస్టింగ్ ఉంటే చాలు. కామెడీ ఎలాగున్నా పర్లేదు. ఆ కామెడీ కొన్ని పోర్షన్సే కాబట్టి సినిమా భరించగలనంటే భరించవచ్చు. అలాగూ ఓటీటీలో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చినట్టుంది. నేను ఆల్రెడీ సినిమా చూసేసాను థియేటర్లో, అందుకే నేను ఏ ఓటీటీలో వచ్చిందో అనేది పట్టించుకోలేదు. నేను మొత్తానికి వచ్చిందని తెలిసింది ఈరోజు ఓటీటీలోకి, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అనుకుంటా. కనుక్కొని నా వీడియో పెట్టే ముందు ఏ ఓటీటీలో ఉందో కనుక్కొని వీడియో అప్లోడ్ చేస్తాను. అంతేనండి. ఇంకా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ మినిమం. హర్రర్ సీన్స్ కొన్ని భయపెట్టింది, కొన్ని భయపెట్టలేదు. ఇంకా మళ్ళీ ఎంగేజింగ్ థ్రిల్లర్గా ఉంది. కామెడీ కొన్ని చోట్ల ఉంది కాబట్టి అది కూడా, కామెడీ కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల వర్కౌట్ కాలేదు. కాబట్టి అన్నీ కలుపుకొని 4/5 అయితే నేను ఇస్తాను. 4కి 5 అయితే ఇస్తాను నేను. ఇంకా అంతేనండి ఈ రివ్యూ. మీరు కనుక ఈ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు థియేటర్లో చూసారా, ఓటీటీలో చూసారా అనేది కూడా కామెంట్ చేయండి. అంతేనండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.